అనిల్ గారు, బేసిక్గా ఏ మతానికైనా ఏ ఏ దానికైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు అనే వాళ్ళని ఫస్ట్ ప్రయారిటీగా చూస్తూ ఉంటారు. అది హిందుత్వమైనా, ఇస్లామిక్ అయినా, క్రిస్టియానిటీ అయినా, ఏదైనా సరే కూడా దేవుడు అనేవాడిని ఒక ఫస్ట్ ప్రియారిటీగా చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆ గుళ్ళో ఉండే హిందువులు అయితే పూజారులు అంటారు, లేదంటే క్రిస్టియన్స్ అయితే పాస్టర్స్ అంటారు, ఇస్లామిక్లో అయితే ఇట్లా గురువులు ఇట్లా ఉంటాయి డిఫరెన్స్గా. అయితే ఏ దానికి లేని ఒక కొత్త చరిత్రలా అంటారా, లేదంటే కొత్త మార్పులు అంటారా, దశమ భాగం అనేదాన్ని క్రిస్టియానిటీ ఇప్పుడు ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తుంది. ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి యూత్ని టార్గెట్ చేస్తూ కొన్ని మెయిన్ ఆర్గనైజేషన్స్, కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ దశమ భాగం అనే దాని మీద ఎక్కువ పొలిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు అది అలా జరుగుతుంది? ఫస్ట్ కరెక్షన్ ఒకటి ఏమంటే, దేవుడు అనేదాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని చెప్తున్నాను. అది హిందూ మతంలో కూడా ఇస్తారని చెప్తున్నాను. అన్ని మతాల్లో హిందూ మతంలో దేవుడు లేడనేటోళ్ళు కూడా ప్రయారిటీ ఇస్తారు. సో అన్నిట్లో ఉంటారు, నాట్ ఓన్లీ హిందూ. హిందూ మతంలో ఏథిస్ట్ కెన్ బి ఎ హిందూ. ఇస్లామిక్ లో కూడా దేవుడిని అల్లాని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీలో కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. జీసస్ ని అంటే వ్యతిరేక ఇన్ ద సెన్స్ దేవుని నమ్మని వాళ్ళందరూ దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు. వ్యతిరేకిస్తే వాడు ఎక్స్ క్రిస్టియన్, ఎక్స్ ముస్లిము అట్లా అవుతారు. అంటే జీసస్ వ్యతిరేకిస్తే దెన్ హీ ఈస్ బేసికల్లీ అవుట్ ఆఫ్ ఇట్. సో బట్ హిందూ మతంలో దేవుడు లేడు అనేవాడు కూడా హిందూనే. సో అదొక చిన్న అందరికి తెలిసిన ఇది కాబట్టి, అంటే అకామిడేటివ్ రిలీజన్ కింద ఉంది కాబట్టి అది అందులో ఎవరినైనా నీ దైవాన్ని గొలుసుకొని ఉంటుంది, దేనికైనా ఉంటుంది. సో అట్లాంటప్పుడు సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనకి అంటే టైత్స్ అంటే ఇప్పుడు చర్చెస్ లో జరుగుతున్నటువంటి అదే కదా ఈ ఆఫరింగ్స్ టైత్స్, అది ఓల్డ్ టైత్స్ చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ నడవాలంటే ఖచ్చితంగా మనీ అనేది ఉండాల్సిందే డెఫినెట్గా. సో ఒక సిస్టము బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ నుండి ఉంది. అది న్యూ టెస్టిమెంట్కి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయింది కానీ తక్కువ కాలేదు అనేది నా వాదన. చాలా మంది అంటారు ఏమంటే న్యూ టెస్టిమెంట్ లో లేదు అని అంటారు. బట్ అంటే యాజ్ పర్ బైబుల్ మనం అందులో ఉన్నది కానీ మనం మాట్లాడుకుంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో 10% అనేది ఒక సిస్టమ్ ఉంది. ఆ 10% తీసుకొచ్చి వాళ్ళు టెంపుల్లో ఇవ్వటం చేశారు. న్యూ టెస్ట్మెంట్కి వచ్చిన కాడేమంటే నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, నువ్వు సొత్తు కాదు అంటాడు. న్యూ టెస్ట్మెంట్ ఐడియాలజీ ఏంటంటే దేవుడు నిన్ను కొన్నాడు, సో నువ్వు నీ సొంతం కాదు, నువ్వు నీ ప్రాపర్టీయే కాదు, నీ మొత్తం కూడా దేవుడిదే అంటే నీ డబ్బు కూడా దేవుడిదే. అంటే ఇప్పుడు నువ్వు కష్టపడింది, నీ శ్రమ, నీ కూడా దేవుడే, బికాజ్ యు ఆర్ బాట్ బై ఎ ప్రైస్. అంటే బైబుల్ ప్రకారంగా నేను మాట్లాడుతుంది, అంటే వెలపెట్టి నువ్వు కొనబడ్డావు కాబట్టి, యేసు ప్రభు రక్తంతో నువ్వు కొనబడ్డావు కాబట్టి నీ సొత్తు కాదు. సో అన్నప్పుడు నువ్వే నీ సొత్తు కాదు అన్నప్పుడు నీ డబ్బులు కూడా 100% టోటల్లీ బిలాంగ్స్ టు గాడ్. సో ఇప్పుడు 10% దశమ భాగం ఏంది కూడా మొత్తం భాగం ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు 10,000 వస్తే 10,000 ఇచ్చేయాల్సింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అంటే కొత్త నిబంధన ప్రకారం అంటే జీసస్ ఈజ్ లార్డ్ అంటారు. లార్డ్ అంటే ప్రభువు, ఓనర్ బేసికల్. అంటే నువ్వు ప్రభువుకి సొంతము, నీ డబ్బు కూడా. సో ఇక్కడ ఏంటంటే నీకున్న డబ్బుని తీసుకొని వచ్చి అది 100 రూపాయలు అయితే 100 రూపాయలు, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ప్రభు దీన్ని ఎట్లా వాడముంటావు అని నువ్వు దేవుణ్ణి అడగాల. అంటే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ క్రిస్టియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని బైబుల్ చెప్తుంది. సో క్రిస్టియన్ చేయాల్సింది ఏంటంటే ఆ 100 రూపాయలని 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ప్రభా నువ్వు ఏం చేయముంటావు దీంతో, ఇందులో ఒక 20,000 అక్కడ లెపర్సీ కాలనీ ఇవ్వు అని చెప్పాడు అనుకో, అక్కడ లెపర్సీ దేవుడు వచ్చి డైరెక్ట్ మన చెవుల్లో చెప్పలేడు బైబుల్. అది ఇప్పుడు నేను అదే ఖండిస్తున్నా. ఇప్పుడు మీరు ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ ఫ్రమ్ ద బైబుల్. బైబుల్ చెప్పేది ఏమంటే బైబుల్ దేవుడు మాట్లాడే దేవుడు, బైబుల్లో ఉన్న దేవుడు మాట్లాడతాడు అని ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటుంది. అది దేవుడు మాట్లాడతాడు అనేది స్టార్టింగ్ పేజ్ నుంచి ఉంటది. దేవుడు వెలుగు కలుగును గాక అని పలికెను. జెనసిస్ 12కి వస్తే దేవుడు అబ్రహాముతో నువ్వు లేచి నీ దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరు, నేను చూపించబో దేశానికి వెళ్ళు, దేవుడు మాట్లాడాడు. ఆల్ త్రూ ద బైబుల్ దేవుడు మాట్లాడుతూ ఉంటుంది. సో అంటే లైక్ 700 years అంటే జీసస్ పుట్టక ముందు పలానా చోట కన్యక గర్భవతి కుమారుని గంటదని యెషయా అనటానికి దేవుడు ఆయన పలుకుతాడు. సో ఈ స్పీకింగ్ అనేది కొత్త నిబంధనకు వచ్చేలేకే
ఏమంటారు, నా గొర్రెలు నా స్వరం వినును. సరే ఇవన్నీ ఇవన్నీ So, ఇవన్నీ బైబిల్ ప్రకారం మీరు చెప్తారు. నా పాయింట్ ఒకటి, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ 10% ఇక్కడ నీకున్న ₹1,00,000 అక్కడ దేవుడి ముందు పెట్టి, ప్రభు నన్ను ఏం చేయమంటావు దీన్ని. సార్ నేను ఆయన ఏం చెప్తాడు? మీరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. నేను అడిగిన పాయింట్ ఒకటి క్లియర్గా, ఎనీథింగ్ నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, హిందూయిజం అయినా, నేను ఇందా చెప్పినట్టు ఏ మతమైనా తీసుకోండి, గౌరవంగా తను సంపాదించిన దాంట్లో ఏదైనా ₹1 ₹10 ప్రతి ఒక్కరు వెళ్ళి దేవుడు భిక్షగాడు కాదు కదా. In your concept, if you think he's a beggar, who said God is a beggar? దేవునికి ₹10 ఇచ్చేద్దాం, ఆయన కూర్చోబెట్టేద్దాం అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. కాంట్రిబ్యూషన్ వేరు, డిమాండింగ్ వేరు నా ఒపీనియన్ లో. కాంట్రిబ్యూషన్ లేదు ఇక్కడ. మరి డెఫినెట్ గా ఇప్పుడు 10,000 డిమాండింగ్ లేదు, ఇక్కడ రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ క్రిస్టియానిటీలో డిమాండ్ కాదు, ఇక్కడ రిలేషన్షిప్ ఉంది. రిలేషన్షిప్ లేదంటే ఒక సన్ వర్కింగ్ and then he brings the salary, dad, okay, here is my paycheck, okay, now what do you want me to do? అని చెప్పేసి ఇట్స్ రిలేషన్షిప్. there's nothing to demand. క్రిస్టియానిటీ డిమాండింగ్ ఏం లేదు. క్రిస్టియానిటీ అంటేనే రిలేషన్షిప్. క్రిస్టియానిటీ అంటే రిలేషన్షిప్ కదా, విత్ గాడ్. సో ఆయన ఫైనల్ గా నేను చెప్తాను, ఫైనల్ గా నేను ఒక క్రిస్టియన్, నేను ఒక దేవుడిని యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిని, నేను ఒక, మీ భాష చెప్పాలి, నేను ఒక గొర్రెని. ఓకే, అంటే దేవుడు కాపరి అయితే నేను గొర్రెను కదా. సో నేను సంపాదించుకున్నా, నేను ₹1,00,000 సంపాదించుకున్నాను, నేను తీసుకెళ్తున్నాను. ఈ ₹1,00,000 దశమ భాగం అంటే ₹10,000 తీసుకెళ్ళి నేను పాస్టర్కి ఇస్తున్నాను. పాస్టర్కి ఇస్తున్నప్పుడు ఆ ₹10,000 దేవుడి దగ్గరికి వెళ్తుందా, పాస్టర్ దగ్గరికి వెళ్తుందా? అది నువ్వు పాస్టర్కి పాస్టర్ దగ్గరికి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నటువంటి 10,000, సరే పాస్టర్ కొంతమంది మంచి వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ కార్యక్రమాలకి, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే క్రిస్టియానిటీలో లేదంటే కొత్తగా వాళ్ళకి చేస్తూ ఉంటారు. బట్ ఇది నిజంగా జరుగుతుందా? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ అగైన్. మళ్ళీ ఇంకోటి ఏమంటే బైబిల్ చెప్పేది ఏమంటే వెలుగు సంబంధంగా ఉండాలి అంటది, వెలుగులో నడవని అంటది. సో పాస్టర్స్ కి వెళ్తున్నటువంటి టైప్స్ ఆఫరింగ్స్ కూడా వాటిని కూడా వెలుగులో ఉంచాల్సిన పని ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఆఫరింగ్స్ కూడా ఇప్పుడు ఆ బాధ్యత గురించి నేను మాట్లాడుతున్నా. ఆ బాధ్యత సంఘం కూడా తీసుకొని, అంటే క్రిస్టియానిటీ ఇస్ పెద్ద ఓషన్, అది చాలా డినామినేషన్స్ ఉంటాయి, రకరకాల కొన్ని చోట్ల కమిటీస్ ఉంటాయి కాబట్టి ఆఫరింగ్స్ కమిటీ దగ్గరికి వెళ్తాయి, వాళ్ళు లెక్కలు వేస్తారు, బుక్ మెయింటైన్ చేస్తారు, ఎంత వచ్చింది అనౌన్స్మెంట్. ఆర్గనైజ్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆర్గనైజ్డ్ ఉంటే ఇప్పుడు దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు నిన్ను రక్షించడు, దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు నీకు ప్రేమ, అంటే డబ్బులు ఇవ్వకపోతే దేవుడు అంటే నీ చేత సృష్టించబడినటువంటి వ్యక్తులు, నీ వరకు సృష్టించబడినటువంటి వ్యక్తులు దశమ భాగం ఇవ్వకపోతే దేవుడు ఎందుకు చూడు? నాకు స్పీచ్ లో అది మాట్లాడుతున్నారు. దశమ భాగం అయిపోతే దశమ భాగం దేవునిది. 10% అనేది దొంగిలించవద్దు, అది దేవునిది అనేది ఉంది బైబిల్లో. 10th ఆఫ్ యువర్ మనీ ఈజ్ నాట్ యువర్స్, నీది కాదు, అది దేవునిది, అది నువ్వు తినొద్దు. అది తింటే నువ్వు దేవుని జేబులో నుంచి దొంగతనం చేసినావు అని అర్థమవుతుంది. బికాజ్ అది నీది కాదు, అది ఇచ్చేయాలి. బట్ అది నేను కొత్త నిబంధనకు వచ్చినప్పుడు నువ్వే నీ సొంతం కాదు, మొత్తం తీసుకొచ్చి అక్కడ ముందు పెట్టాలి. అక్కడ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అట్లయితే ఆయన పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కలగకూడదు, ఆయన సంతోషం కోసం ఈ డబ్బుల్ని ఉపయోగించకూడదు, డబ్బుల్ని తెచ్చి. బికాజ్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు సాడిస్ట్ కాదు క్రిస్టియానిటీలో. దేవుడు సాడిస్ట్ అయితే అట్లా ఉంటాడు. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, అంటే నీ మేలే కోరుకుంటాడు కాబట్టి, అయ్యా ఇదిగో నేను సర్వజ్ఞాని అంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు? క్రిస్టియానిటీలో కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ప్రభా ₹1,00,000 వచ్చినాయి అయ్యా, నేను తిక్కులోని ప్రభా నాకు తెలియదేమో, కానీ నువ్వు సర్వజ్ఞానివి, సో ఈ ₹1,00,000 నువ్వు ఎట్లా ఖర్చు పెట్టముంటావు అని అడిగితే దేవుడు నీకు ఒక బ్రిలియంట్ ఐడియా ఇస్తాడు. మీరు చెప్పంటే నాకు తెలివి రిలేషన్షిప్ ఇష్యూ. మీరు కాంట్రడిక్షన్ ఏంటంటే ₹1,00,000 సంపాదించిన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ ₹1,00,000 ఎలా ఖర్చు చేయాలో తెలియక దేవుడి దగ్గర యువర్ ఎక్నాలెడ్జింగ్. నువ్వేం ఎక్నాలెడ్జ్ చేస్తున్నావు అంటే నేను ఒక ఫైనైట్ క్రియేషన్, నేను పరిమితి కలిగినటువంటి క్రియేషన్, నువ్వు అపరిమితమైన జ్ఞానం కలిగిన దేవుడివి. సో నీ జ్ఞానం మిన్న కాబట్టి నేను, అందుకే కదా దేవుడు అంటే సుపీరియర్ దెన్ హ్యూమన్స్. అక్కడికి వచ్చి ప్రభా నీ తెలివి నాకు కావాలా, నువ్వేం చేయమంటున్నావు అంటే దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడేమో, ఇదిగో ఈ 20,000 ఇది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చెయ్యి,
ఆలోచన. సరే దేవుడు సో ఆలోచిస్తాడు. సో అది క్రిస్టియానిటీ, ఇట్స్ రిలేషన్షిప్ ఇష్యూ. మీరు చెప్పిన పాలసీని నేను లేకపోతే తీసుకెళ్ళి మొత్తం చర్చికే ఇయ్యి అంటాడేమో. ఇచ్చేస్తే ఈయన ఎలా బతుకుతాడు అన్నా నేను. క్రిస్టియానిటీ కొంచెం రాడికల్ ఉంటుంది సార్ మీరున్నారు ఒక మాట. రాడికల్ ఎందుకంటానంటే యేసు ప్రభు ఒక బాగా బలిసిన కుర్రోని దగ్గరికి వచ్చి, అంటే రాడికల్ అందుకే అన్నది, వాళ్ళ దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏం చెప్తాడంటే మొత్తం అమ్మేయాలను, అంటే నేను వస్తా ప్రభా నీకు శిష్యుడిగా ఉంటా ప్రభా అది అంటే, నువ్వు వెళ్ళి మొత్తం అమ్మి మొత్తం పేదలకి పంచేసి అప్పుడు వచ్చి వెంబడించి అంటాడు. అంటే దేవుడు వాట్ డూ యూ థింక్, అంటే నీకేమనుకుంటున్నావు దాన్ని, ఏమంత ఇంత బేవర్సా జీసస్ అని, ఇట్లా ఇంత దరిద్రుడా, పైసలు తీసుకుని వస్తే మంచిదే కదా, ఆయనకు కూడా డబ్బులు వస్తాయి కదా. అదే డిఫరెన్స్ ఇక్కడ క్రిస్టియానిటీకి వేరే వాటికి ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఛాలెంజింగ్ ఫర్ యూ టు లివ్ బై ఫెయిత్. ఇక్కడ ఏంటంటే మొత్తం అమ్మేసిన వాడికి ఏముంటుంది, రజనీకాంత్ సినిమాలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, రూపాయితో వాడు మొత్తం క్రోరపరైతాడు. అంటే ఆ కాన్సెప్ట్ లోకి తేడానికి పండిత పుత్ర పరమ సుంట అంటాం. మనకు బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకుని ఇండియా ఎంత దరిద్రంగా ఎందుకు కారణం ఏంటంటే మనకు లేనిది ఏంటంటే ఆ కాన్సెప్టే. అంటే ఇప్పుడు ఫెయిత్ బేస్డ్ లో అయ్యలు సంపాదించి తల్లిదండ్రులు సంపాదించి కూడబెట్టి వీడు 12ంటికి నిద్రలేసి మందు కొట్టి వాడు ఏమిలా సాధిస్తాడు, ఏమి దేశాన్ని కడతాడు. జీసస్ కాన్సెప్ట్ ఏంది, వదిలేసే మొత్తం వచ్చేయి, అది ధైర్యం అంటే. కెన్ యూ స్టార్ట్ ఫ్రమ్ దేర్. మీ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇదే చెప్పాలి, మీరు ఉన్నదంతా వదిలేసేయండి, మీ ఆస్తులన్నింటినీ కూడా చర్చెస్ కి వాటన్నిటికి దానం చేశారు కదా ఫస్ట్ సెంచరీలో. మీరు అందరికి చెప్పాలి అంటున్నారు. అదొక మోడల్ ఉంది ఆల్రెడీ ఫస్ట్ సెంచరీలో. ఆఫ్టర్ జీసస్ ఇదైన తర్వాత, అసెండ్ అయిన తర్వాత, డిసాబుల్స్ అందరూ ఉన్నప్పుడు అక్కడ ఉందేమంటే వాళ్ళకున్న ఆస్తులన్నీ వాళ్ళు అమ్మి, ఇప్పుడు మనం అంత టాపిక్ ఏంటంటే మెయిన్ టాపిక్ నుంచి అంత డివేట్ అయిపోతుంది. నా పాయింట్ ఏంటంటే, నా మెయిన్ ఒకటే పాయింట్, ఇప్పుడు దశమం అన్నిటి ఇది బేరం కాదు, 10%, 20% ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వాల్సిన అవసరం లేదు కాదు, నీ డబ్బు కూడా నీది కాదు కాబట్టి నువ్వు అడగాల దేవుడిని. అదయ్యా ఈ వారంలో ఈ నెలలో నేను 50% ఏముంటావా, మొత్తం ఏముంటావా, లేకపోతే దేవుడు వచ్చి మన చెవులో చెప్పలేడు కదా. ఒక సిస్టమ్ ఉంది నీకు ఆల్రెడీ, సిస్టమ్ ఉంది, 10% ఉంది కాబట్టి అది కంటిన్యూ చేయి, అందులో తప్పేం లేదు. అది కంటిన్యూ చేసి 10% ఈజ్ నాట్ యువర్స్, అది దేవుడికి ఇచ్చేసి. ఇంకా మిగతా విషయాల్లో దేవుడు నిన్ను ఎట్లా నడిపిస్తే, ఇప్పుడు కోల్గేట్ కంపెనీ పెట్టిన ఆయన 90% ఇచ్చేవాడు అంట ఆల్ ఈజ్ లైఫ్. ఆయన కంపెనీ పెట్టినప్పుడు 90% గ్రాటిట్యూడ్. అది సో అది గ్రాటిట్యూడ్. ఇప్పుడు ఇట్స్ ఎ పర్సనల్ డెసిషన్. అతని నమ్మకం మీద ఇచ్చాడు సార్, నేను నమ్మకం లేదు నేను ఇవ్వను అన్నా. క్రిస్టియానిటీనే నమ్మకం యాక్చువల్గా. క్రిస్టియానిటీ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు నమ్మే మనుషులు ఉంటారు, నమ్మని మనుషులు ఉంటారు. ఇక్కడ నమ్మితేనే వారు అంటే మీరు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తుంది. ఇది కాదు, మీరు ఎలా ఉందంటే ఖచ్చితంగా ఇది నమ్మాలి, ఖచ్చితంగా ఉన్నాడని మీరు బిలీవ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇష్యూ హోల్ క్రిస్టియానిటీనే జస్ట్ బిలీవ్ అంటారు. అంటే క్రిస్టియానిటీనే నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇప్పుడు ఆ పిల్లోనికి మొత్తం అమ్మేసి రా అంటే వాడు వచ్చేసి ఉంటే వాడు బెటర్ ఫ్యూచర్ చూసేవాడు, కానీ వాడు అలిగి వెళ్ళిపోయాడు అని ఉంటుంది. అంటే ఆయన ఈజ్ నోవేర్ మెన్షన్, దెర్ ఇస్ నోవేర్ మెన్షన్ అబౌట్ హిమ్. అంటే ఇక్కడ ఇష్యూ ఏదంటే నువ్వు నాశనం అయిపోయి ఉన్నావు పాపంలో, దేవుడు నిన్ను రక్షించి బయటకు తెచ్చాడు, రిలేషన్షిప్లో తెచ్చాడు. ఇక్కడ యూనో లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. అంటే క్రిస్టియానిటీ సింపుల్ రిపోర్ట్ అంటే, ఒక సంతలో ఒక అమ్మాయిని అమ్ముతున్నారంట అందరూ. అంటే వెనకటి రోజుల్లో అమ్ముతా ఉంటే అందరూ రేట్లు మాట్లాడుతూ ఉన్నారు, ఇంత అనమాట. ఒక ఆయన వచ్చేసి ఒక రేటు మాట్లాడేసేసి కొన్నాడు. కొన్న తర్వాత ఆమె అంటే కొనగాల షీ బికమ్స్ హిజ్ సర్వెంట్ వాట్ ఎవర్ అంటే, ఆయన నడుచుకుంటా ఊరు బయటకు వెళ్తా ఉంటే వెనకాల పడి వెళ్ళిపోతా ఉందన్నమాట. ఆయన ఊరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఓకే చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి నేను అని అమ్మాయి అడిగితే, ఆయన అమ్మాయి వైపు తిరిగి నువ్వేం చేసేది లేదమ్మా, నిన్ను కొన్నదే నేను, నిన్ను ఫ్రీ చేసేద్దామని, నువ్వు ఫ్రీగా నువ్వు ఇష్టం నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఫ్రీ. సో అది క్రిస్టియానిటీ.
కదా అది అది క్రిస్టియానిటీ Christianity. సేవ్ సమ్వన్ To save and then set them free. ఫ్రీ కదా. Yes, absolutely. బట్ వెన్ ఇట్ ఇస్ కమింగ్ టు నౌ, మీరు చెప్పినట్టు ప్రీవియస్ హిస్టరీస్ గురించి నాకు తెలియదు. మీరు చెప్పిన దాని ప్రాతిపదికనే నేను తీసుకుంటున్నా. మీరు ఎవరో ఒక కష్టంలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి ఆమెకి స్వేచ్ఛనిస్తున్నారు మీరు. అక్కడ ఆగిపోవాలా? లెట్ మీ కంప్లీట్ దాట్. అక్కడ ఆగిపోవాలా? ఇప్పుడు ఆమెకి ఆ ఫ్రీడమ్ ఇవ్వడానికే నేను తీసుకొచ్చినాను బయటికి, నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని అంటే, ఆమె బయటికి తెచ్చిన గ్రాటిట్యూడ్ ను బట్టి నన్ను నరకంలో నుంచి బయట చేసినావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటా, నువ్వే నాకు ప్రభు అని ఆయనకి సరెండర్ అవుతుంది. ఎందుకంటే ఆ ట్రబుల్ బయట, సో అది క్రిస్టియానిటీ అండి. నన్ను బయట వేసినావు కాబట్టి ఫోర్స్డ్ రిలీజన్ కాదు ఇక్కడ. ఫ్రీ అని అన్నప్పుడు ప్రభా అని ఆ లేడీ ఎట్లయితే ఓకే నా లైఫ్ నీకే అంకితమయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అని ఆమె ఎట్లయితే సరెండర్ అవుతుందో, అట్లాగా క్రిస్టియానిటీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నీ ఇష్టం, ఓకే నువ్వు టెల్ మీ వాంట్ ఈ జాబ్లో ఉండమంటావా, ఉంటా అంటే. ఎందుకంటే ఇంకొక నమ్మకం ఏంటంటే దేవుడు అంటే మంచోడు, ఆయన ఎప్పుడు నీకు హాని కలిగించి చెప్పడు. అలా అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ ఇప్పుడు ప్రతి మనిషికి కూడా వాళ్ళ జీవితానికి సంబంధించిన ఒకటి ఉంటుంది, ఇది ఉంటుంది, ఎలా బతకాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కూడా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేదరికంలో ఉండే ధనవంతులైన వాళ్ళు కూడా ఉన్నారు. అది అన్ని మతాల్లో ఉన్నాయి, అన్ని కులాల్లో ఉన్నాయి, అన్నింటిలో కామన్గా జరుగుతుండేది కదా. కానీ నా పాయింట్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు కొంతమంది క్రిస్టియానిటీకి సంబంధించి మోస్ట్లీ నాట్ ఓన్లీ కొంతమంది 90% ఆఫ్ ద ఈ పాస్టర్స్ అంటారా, ఈ మినిస్ట్రీస్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఇట్స్ అండ్ డిమాండింగ్ అయిపోయింది. ఒక డిమాండింగ్ గా ఒక 10% ఇవ్వకపోతే ఏదో జరిగిపోద్ది, దేవుడు మిమ్మల్ని ఏదో చేస్తాడు అలాంటి ఒక అంటే ఏ మతంలో లేనటువంటి ఒక భయాన్ని ఎందుకు ఇక్కడ చూపిస్తున్నారు కల్పించడం అనేది కాదు, అది తప్పు అవుతుంది. సార్ ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడు సార్ ఇప్పుడు పేదవాడు ఉన్నాడు, 10,000 సంపాదించి ఒక పేదవాడు ఉన్నాడు, వాడికి 1000 రూపాయలు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఆ దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఈ మంత్ నేను 1000 రూపాయలు ఇవ్వలేకపోతే ఆ 1000 రూపాయలు నా బిడ్డకి ఏదో జ్వరం వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, లేదంటే నా భార్యకి ఏదో అవసరం వచ్చి ఆ 1000 రూపాయలు వాడాను. ఇప్పుడు ఆ 1000 రూపాయలు ఇవ్వలేదని చెప్పేసి నువ్వు అతను ఏదో అవుతుంది ఏదో అయిపోతావు అనేది చెప్పేది కాదు. కానీ ఇక్కడ ఇష్యూ ఏమంటే క్రిస్టియానిటీలో అంటే అంత కన్జ్యూస్ మైండ్ సెట్ ఉండదు యాక్చువల్గా. ఇష్యూ ఏంటంటే అసలు ఏమి మొత్తం అమ్మేసి రా అంటేనే ఛాలెంజింగ్ ఫర్ గ్రేటర్ లైఫ్. మొత్తం అమ్మేసి రా అంటే నేను సవాల్ చేస్తున్నాను. సో ఈ 10% కూడా ఇవ్వలేకుండా భయపడుతున్నావు అంటే అది భయం అనే దానికి క్రిస్టియానిటీ చాలా వ్యతిరేకం. ఇప్పుడు 10% ఎవరు ఇవ్వలేరు? ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది పాస్టర్స్, వాట్ ఐ నో ఇన్ ద US, ఒక పాస్టర్ 15 ఏరోప్లేన్స్ ఇచ్చాడు గిఫ్ట్ కింద. 15 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరోప్లేన్ కింద. అది ఇవ్వటానికి కూడా ధైర్యం కావాలా. సో ఈ భయపడేటి వాళ్ళు భయం అనేది క్రిస్టియానిటీ వ్యతిరేకం. 15 ఏరోప్లేన్స్ అంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇచ్చాడు కావచ్చు కదా. కొన్నిసార్లు వాళ్ళు ఎట్లా అంటే ఏమి లేకుండా కూడా వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చేసేటోళ్ళు ఉన్నారు. ఫెయిత్ ఇప్పుడు అది ఒకప్పుడు, ఇప్పుడైతే కాదండి. ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు ఇస్తారని బిలీవ్ చేయట్లేదు నేను. లేదు ఉంది అట్లా అంటే నేను అంటే దట్స్ వాట్ ఇక్కడ ఇష్యూ ఏదంటే ఫౌండేషన్ కొన్ని మనం 4 విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ US ఎకానమీ చూసుకుంటే US కి వాళ్ళు కాలనీస్ గా ఉన్నప్పుడు 13 కాలనీస్ గా ఉన్నప్పుడు బ్రిటన్తో ఉన్నప్పుడు వేరైనప్పుడు వాళ్ళకి సర్క్యూట్ స్పీకర్స్ అన్ని వెళ్ళేవాళ్ళు ఇంగ్లాండ్ నుంచి. వాళ్ళు నేర్పించింది ఏంటంటే వాళ్ళకి 4 సిద్ధాంతాలు నేర్పించారు మనీ గురించి. ఆ సిద్ధాంతాలు ఏంటంటే earn as much as you can earn. నువ్వు ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించు, ఎంత సేవ్ చేయగలిగితే అంత సేవ్ చేయి. రెండోది. మూడోది ఏంటంటే ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వు. సో నో లిమిట్ ఇక్కడ 10% to 50%. సో ఆ 3 ప్రిన్సిపల్స్ మీద వాళ్ళు వచ్చారు కాబట్టి US ఎకానమీ అనేది వాళ్ళకి నేర్పించబడింది అదన్నమాట. ఎంత సంపాదిస్తే అంత సంపాదించేసి. సో అంటే మీరు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే ఎంత ఇవ్వగలిగితే అంత. దీంట్లో డిమాండ్ కాదు, అది నీ ధైర్యానికి సంబంధించిన ఇష్యూ. నువ్వు పిరుకోడు అయితే నువ్వు పావులేస్తావు, నీలో ధైర్యం ఉంటే చర్చి కట్టిస్తావు. సో అది నీ కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీరు కూడా ఫెయిత్ కి రిలేటెడ్ మీరు కూడా ఒకటి ఏం చెప్పాలంటే ఎవరు నో నీడ్ టు డిమాండ్ అని చెప్తే ఇంకా నేనే యాక్సెప్ట్ చేస్తాను. నో నీడ్ టు డిమాండ్ 100% దశమ భాగం 10% ఇవ్వాల్సిందే అని చెప్పేసి పేకల మీద కూర్చునేటువంటి పాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీరు కండెమ్ చేయండి, తప్పని చెప్పండి. దాన్ని అడుగుదామంటే 10% చర్చికి రావాలి అనేది ఒక క్రమం ఉంది, అది చేయండి. చేయకపోతే వానికి రోగం వస్తుంది, వానికి అట్లయితుంది ఇట్లయితుంది బైబుల్ కాదు. ఎందుకంటే నేను అంటే బైబుల్ రిలేషన్షిప్ కాబట్టి నా కొడుకు నేను నా రిలేషన్ అది. వాడు ఎట్లా ఉన్నా నా కొడుకే.
దశమ భాగాలు ఇచ్చినా కొడుకే ఉంటాడు, ఇవ్వకపోయినా కూడా కొడుకే ఉంటాడు. ఆ స్టేటస్ మారదు. నా పాయింట్ కూడా అదే. అది So, అలా మారదు. ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నాం అని చేయటం అవసరం లేదు. నువ్వు మాట్లాడాల్సిందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ ధైర్యం ఉంటే వాళ్ళ ధైర్యాన్ని పెంచును. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు లాగానే మొత్తం అమ్మేసినా నేనున్నా కదా నీకు అని, అంటే ఆ ధైర్యాన్ని పెంచు. కానీ నువ్వు ఇవ్వకపోతే మీ ఇంట్లో అదే అవుతుంది, నువ్వు అది మూఢనమ్మకం అయితే. ఓకే, రైట్. సో ఫెయిత్ బేస్డ్ రిలీజన్ అన్నమాట. సో యాన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, యుఎస్ ఉన్న ప్రిన్సిపల్, ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించు, నువ్వు ఎంత సహాయం చేయగలిగితే అంత ఎంత సహాయం చేయి. దాచిపెట్టగలిగితే అంత దాచిపెట్టుకోవడం ఉందాడ. సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. మ్మ్. అందుకే వాళ్ళంతా ఇన్సూరెన్స్ చేసేసుకుని ఉంటారు. మ్మ్. యూనో, అండ్ సేవ్ అండ్ గివ్. ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చే. ఇప్పుడు మన భారతదేశంలో ఇన్ని స్కూల్స్, హాస్పిటల్స్ పడ్డాయి అంటే అప్పుడే ఇవ్వబట్టే కూడా ఇక్కడ కూర్చు కట్టారు. సో అది వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. రైట్, రైట్. ఇవ్వడానికి ధైర్యం కావాలా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మచ్.